వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసండి చాక్లెట్ ఇడ్లీ కేక్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి. ఇది మనకి చాలా ఫాస్ట్‌గా రెడీ అయిపోతుందండి. టేస్ట్ అనేది కూడా చాలా బావుంటుందండి. ఇది మనం అప్పటికప్పుడు పిల్లలకనేది ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా ఇష్టంగా తింటారండి. మనము కొలతలనేది ఈ విధంగా యూజ్ చేసి ప్రిపేర్ చేసుకుంటే మనకి మన ఇడ్లీ కేక్ అనేది స్పాంజ్‌గా టేస్ట్ అనేది చాలా వస్తుందండి. తప్పకుండా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇలా ఒక బౌల్ అనేది తీసుకొని దాంట్లో ఒక పావు కప్పు పౌడర్ షుగర్ అనేది యాడ్ చేసుకున్నానండి. అలాగే పావు కప్పు ఆయిల్ అనేది కూడా యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ దీంట్లోనే ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ల పెరుగు అనేది కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా పెరుగు అనేది కూడా యాడ్ చేసుకున్నాక ఇది పూర్తిగా ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు అనేది ఇలా పూర్తిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లోనే ఒక హాఫ్ కప్పు మైదా అనేది యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే దీంట్లోనే ఒక 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకొని, అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నానండి. అలాగే దీంట్లో కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకొని, కాచి చల్లార్చుకున్న ఒక పావు కప్పు పాలనేది తీసుకున్నానండి. పాలనేది కొంచెం కొంచెంగా మనము యాడ్ చేసుకుంటూ మనం కేక్ బ్యాటర్ అనేది ఇలా బాగా కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా పూర్తిగా కలుపుకున్నాక మనకి ఈ విధంగా వస్తే సరిపోతుందండి. దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్రలు అనేది తీసుకొని దానికి ఇలా ఆయిల్ అనేది అప్లై చేసుకొని ఇలా కొంచెం పొడిపిండి అనేది ఇలా చల్లుకోవాలండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పాత్రలలో మనం ఇందాక ప్రిపేర్ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ అనేది తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా అన్నిట్లలో 2 టేబుల్ స్పూన్లు అనేది యాడ్ చేసుకుంటే నాకు 2 ఇడ్లీ పాత్రలలో సరిపోయిందండి కేక్ బ్యాటర్ అనేది. ఇటా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు బేక్ చేసుకోవడానికి ఇలా స్టవ్ పైన గిన్నె పెట్టి దాంట్లో ఇలా స్టాండ్ అనేది పెట్టేసుకొని మూత పెట్టి మనము స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఫ్రీ హీట్ అనేది చేసి తీసుకున్నానండి. ఇలా ఫ్రీ హీట్ చేసుకున్న ఈ గిన్నెలో మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీ పాత్రలు అనేది యాడ్ చేసుకుందామండి. ఇలా 2 పాత్రలు అనేది యాడ్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన అనేది పూర్తిగా క్లోజ్ అయ్యే వరకు అనేది ఒక మూత అనేది క్లోజ్ చేసుకోవాలండి. ఇలా క్లోజ్ చేసుకొని నేను 10 నుంచి 12 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లోనేది కేక్ అనేది బేక్ చేశానండి. చూడండి, 12 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి. మన కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయిందండి. దీన్ని కొంతసేపు చల్లార్చుకొని ఇలా స్పూన్ సహాయంతో ఇడ్లీ పాత్రలోంచి అనేది కేక్ అనేది తీసి చూపిస్తున్నాను చూడండి. చక్కగా బేక్ అయిందండి. ఫ్లఫీగా చాక్లెట్ ఇడ్లీ కేక్ రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా, సింపుల్‌గా అన్నీ ఇంట్లో వండే వాటితోటే ఇలా 15 నిమిషాల్లోనే మనం ఇలా సింపుల్‌గా చాక్లెట్ ఇడ్లీ కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదండీ! మనము పిల్లలు స్కూల్ నుంచి అయితే ఇంటికొచ్చేలోపు ఇలా అప్పటికప్పుడు ఇలా ఫ్లఫీగా చాక్లెట్ ఇడ్లీ కేక్ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేయండి. అలాగే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.